ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ప్రయాణాలు చేయడం అంత ఈజీ కాదు. భారీ వానలో కారు నడపడం చాలా కష్టం. వాన పడేటప్పుడు రోడ్డు సరిగా కనిపించదు. బ్రేకులు వేస్తే వెహికల్ స్కిడ్ అవుతుంది. అందుకే వర్షంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. మరి జోరుగా వర్షాలు కురిసే ఈ సమయంలో సురక్షితంగా ఎలా డ్రైవ్ చేయాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. భారీ వర్షంలో హైవేపై ప్రయాణం అంటే చాలామందికి భయం వేస్తుంది. వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడు ఏమవుతుందా, ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందా అనే టెన్షన్ ఉంటుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణాన్ని సేఫ్టీగా పూర్తి చేయవచ్చు, మీ గమ్యానికి క్షేమంగా చేరుకోవచ్చు. మరి భారీ వర్షానికి ముందు మీ కారును ఎలా సిద్ధం చేసుకోవాలో ఒకసారి చూద్దాం. భారీ వర్షంలో కారు నడిపే ముందు మీ కారు సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ భద్రతకు మొదటి మెట్టు. మీ కార్లో వైపర్స్ ఉంటాయి కదా, అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి. వైపర్ బ్లేడ్లు పాడైపోతే వాటిని వెంటనే మార్చేయండి. వైపర్స్ బాగుంటేనే మీకు రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. టైర్లు కూడా చాలా ముఖ్యం. టైర్లు పట్టు ఎంత బాగుంటే రోడ్డుపై పట్టు అంత బలంగా ఉంటుంది. వర్షంలో రోడ్లు జారుడుగా ఉంటాయి కాబట్టి టైర్ల పట్టు మంచి స్థితిలో ఉండేలా చూసుకోండి. అరిగిపోయిన టైర్లతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. బ్రేకులు కూడా సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి. వర్షంలో బ్రేక్ వేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే బ్రేకులు మంచి కండిషన్లో ఉండడం చాలా ముఖ్యం. మీ కార్లో లైట్లన్నీ పనిచేస్తున్నాయో లేదో చూడండి. హెడ్ లైట్స్, వెనుక లైట్స్, ఫాగ్ లైట్స్ మరియు ఇండికేటర్స్ అన్ని పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి. అస్సలు కనిపించినప్పుడు ఇవి మీకు మాత్రమే కాకుండా రోడ్డుపై ఉన్న వేరే వాళ్ళకు కూడా మీ కారు ఎక్కడుందో తెలియజేస్తాయి. చివరగా మీ కారు ముందు అద్దం అంటే విండ్ షీల్డ్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. వర్షపు నీరు అద్దంపై నిలబడకుండా జారిపోయేలా ఒక స్ప్రే వాడటం మంచిది. దీనివల్ల మీకు రోడ్డు ఇంకా బాగా కనిపిస్తుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు వర్షంలో మీ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి. కారును సిద్ధం చేసుకున్నాం, వర్షంలో ప్రయాణానికి సిద్ధమయ్యాం. అయితే మనం చేసే చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జరగరాని ఘోరం జరగవచ్చు. అందుకే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, ఆచితూచి ముందుకు పోనీయాలి. మరి వర్షంలో కారు నడిపేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్షంలో కారు నడిపేప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. ముందుగా వేగం తగ్గించండి. ఇది చాలా ముఖ్యం. భారీ వర్షంలో రోడ్లు చాలా జారుడుగా ఉంటాయి. అందుకే మీరు సాధారణంగా నడిపే వేగం కంటే చాలా నెమ్మదిగా వెళ్ళండి. హైవేపై ఎంత వేగంతో వెళ్లాలో చెప్పినా వర్షం ఎక్కువగా ఉంటే ఇంకా నెమ్మదిగా వెళ్ళండి. వేగం తగ్గిస్తే కారు మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు ముందు వెళ్లే వాహనంతో దూరంగా ఉండండి. కనీసం 4-5 సెకండ్ల దూరం ఉంటే మంచిది. ఎందుకంటే జారుడు రోడ్లపై బ్రేక్ వేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. దూరం ఉంటే మీకు ఆలోచించడానికి, స్పందించడానికి తగినంత సమయం దొరుకుతుంది. హెడ్ లైట్స్, ఫాగ్ లైట్స్ను ఆన్ చేయండి. బాగా కనిపించినప్పుడు తప్పకుండా హెడ్ లైట్స్ వెలిగించండి. అవసరమైతే ఫాగ్ లైట్స్ కూడా వాడండి, కానీ అవి వేరే డ్రైవర్లకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. బ్రేకులు నెమ్మదిగా వేయండి. గట్టిగా బ్రేక్ తొక్కడం మానుకోవాలి. అలా చేస్తే టైర్లు జారే ప్రమాదం ఉంది. బ్రేకులను స్మూత్గా, స్లోగా తొక్కాలి. రోడ్డుపై నీరు నిలిచి ఉన్నప్పుడు టైర్లు పట్టు కోల్పోతాయి. ఇలాంటి చోట వేగం తగ్గించండి. నీటి గుండా వెళ్తున్నప్పుడు స్టీరింగ్ను కూడా గట్టిగా పట్టుకోవాలి. వర్షం ఎంతుందో దాన్ని బట్టి వైపర్ స్పీడ్ను మార్చాలి. ముందు అద్దంపై పొగమంచు రాకుండా డీఫాగ్ లేదా ఏసీని వాడండి. రోడ్డుపై ఉండే గుర్తులను, సిగ్నల్స్ను జాగ్రత్తగా చూసుకోండి. వర్షంలో అవి సరిగ్గా కనిపించకపోవచ్చు. అందువల్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటివరకు కారును ఎలా రెడీ చేసుకోవాలో, నడిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డీటెయిల్గా తెలుసుకున్నాం. మరి అనుకోకుండా ఏదైనా ప్రమాదం వస్తే ఎలా స్పందించాలి, కారులో ఎలాంటి ముఖ్యమైన వస్తువులు ఉండాలి, ఇవి అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. వర్షంలో కారు నడిపేప్పుడు కొన్ని ప్రమాదకర పరిస్థితులు ఎదురవ్వచ్చు. వాటిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. రోడ్డుపై నీరు నిలిచి ఉన్న చోటుకు వెళ్ళొద్దు. నీటి లోతు తెలియకపోతే అసలు దాటకండి. నీరు లోతుగా ఉంటే కారు ఇంజిన్లోకి వెళ్ళి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ కారు స్కిడ్ అయితే కంగారు పడకండి. స్టీరింగ్ను కారు జారుతున్న దిశలో నెమ్మదిగా తిప్పండి. యాక్సిలరేటర్ నుండి కాలు తీసేయండి. బ్రేక్ గట్టిగా వేయండి. వర్షం చాలా ఎక్కువగా ఉండి రోడ్డు అస్సలు కనిపించకపోతే కారును ఆపేయండి. హైవేపై ఒక సురక్షితమైన చోట కారును ఆపి హజార్డ్ లైట్స్ ను ఆన్ చేయండి. వర్షం తగ్గే వరకు అక్కడే ఆగండి. సురక్షితమైన చోటు దొరికిపోతే చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళిపోండి.
మీ కారులో అత్యవసర సామాగ్రిని ఉంచుకోండి. అందులో ఫస్ట్ ఎయిడ్ కిట్, టార్చ్ లైట్, దుప్పటి, నీళ్లు, తినడానికి స్నాక్స్ ఉండేలా చూసుకోండి. అలాగే ఒక టవల్ లేదా గుడ్డ కూడా ఉంచండి. అది అద్దాలు శుభ్రం చేయడానికి లేదా ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. మీ మొబైల్ ఫోన్ ఛార్జ్డ్ గా ఉంచుకోండి. ముఖ్యంగా పోలీసులు రోడ్ సైడ్ అసిస్టెన్స్ నెంబర్లను ఫోన్లో సేవ్ చేసి ఉంచుకోవడం మర్చిపోవద్దు. చివరగా కొన్ని చిన్న చిట్కాలు చూద్దాం. డ్రైవింగ్ చేసే ముందు వాతావరణ రిపోర్ట్ చూసుకోండి. రోడ్ ఎలా ఉందో తెలుసుకోండి. హైవేపై ట్రాఫిక్ నియమాలు పాటించండి. లేన్లో క్రమంగా ముందుకెళ్ళండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడడం, పెద్దగా సౌండ్ పెట్టి పాటలు వినడం లాంటివి మానుకోండి. వర్షంలో కారు నడిపేప్పుడు మీ దృష్టి మొత్తం రోడ్డుపై మాత్రమే ఉండాలి. భారీ వర్షంలో హైవేపై కారు నడపడం కష్టం అనిపించినా ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రయాణం చాలా సురక్షితంగా ఉంటుంది. మీ కారును అన్ని రకాలుగా సిద్ధం చేసుకోవాలి. వేగం తగ్గించుకోవాలి, దూరం పాటించాలి, రోడ్డును బాగా చూస్తూ ముందుకు నడపాలి. ప్రమాదం వస్తే కంగారు పడకండి, తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. ఈ చిట్కాలు మీ ప్రయాణాలకు ఎంతగానో ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం లూసీ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.